వెల్కమ్ టు మెగానైన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఏళ్లుగా నలుగుతున్న సింధు జలాల ఒప్పందం వివాదంలో ఇప్పుడు ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని అంతర్జాతీయ వేదికపై భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్కు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో పాకిస్తాన్ ఊహించని ఎదురుదెబ్బ తిని విలవిలలాడుతుంది. ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రక్రియలో భారత్ భాగస్వామ్యం కాకపోవడంతో విచారణకు సంబంధించిన మొత్తం ఖర్చులను పాకిస్తానే భరించాల్సి వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పాకిస్తాన్కు ఇది పెద్ద భారం. సాధారణంగా ఇలాంటి ఒప్పందాలలో ఇరు దేశాలు ఖర్చులను సమానంగా పంచుకోవాలి. కానీ ఇప్పుడు భారత్ వైదొలగడంతో పాకిస్తాన్ ఒంటరిగా ఈ భారాన్ని మోస్తుంది. ఈ పరిణామం పాకిస్తాన్కు ఒక పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. సింధు జలాల ఒప్పందం అనేది 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒక చారిత్రక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని తూర్పు నదులైన రవి, బియాసు, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులున్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి. అయితే పశ్చిమ నదులపై భారత్కు కొన్ని పరిమిత హక్కులున్నాయి. అవేమిటంటే దేశీయ అవసరాలకు, నౌకాయానికి, పరిమిత నీటిపారుదల ప్రాజెక్టులకు, రన్ ఆఫ్ ద రివర్ జల విద్యుత్ ప్రాజెక్టులకు భారత నదుల జలాలను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులు ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. కానీ భారత్ మాత్రం ఈ అంశాలను ఒక తటస్థ నిపుణుడు మాత్రమే పరిశీలించాలని, ఒకేసారి మధ్యవర్తిత్వం, తటస్థ నిపుణుల పరిశీలన సరైంది కాదని వాదిస్తుంది. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ విచారణ ఖర్చులన్నీ పాకిస్తానే పూర్తిగా భరిస్తుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియకు సంబంధించిన ఖర్చులను భారత్, పాకిస్తాన్లు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ 22, 2025న జరిగిన పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ప్రక్రియల నుండి వైదొలిగింది. సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునే వరకు ఒప్పందం అమలులో ఉండదని భారత్ స్పష్టం చేసింది. భారత్ భాగస్వామ్యం లేకుండానే పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీనితో హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గర కొనసాగుతున్న ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఇప్పటికే $6 లక్షల పైగా ఖర్చు చేసిందని తెలుస్తోంది. విచారణ మరింత ముందుకు సాగుతున్న కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. భారత్ ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రక్రియకు దూరంగా ఉండటానికి బలమైన కారణాలు చూపిస్తుంది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు ఈ కేసును విచారించే అధికారం లేదని భారత్ మొదటి నుంచి వాదిస్తుంది. ఈ ట్రైబ్యునల్ ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని పేర్కొంటూ దీని ద్వారా వెలువడే ఎలాంటి తీర్పులు చెల్లవని భారత్ స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం ఒక పక్షం విచారణకు హాజరు కాకపోయినా ట్రైబ్యునల్ కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణ కొనసాగించవచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు తమకు అధికారం ఉందని పీసీఏ గతంలో ప్రకటించింది. అయినప్పటికీ భారత్ ఇప్పటికీ ఈ ప్రక్రియను దూరంగానే ఉంది. భవిష్యత్తులో కూడా భారత్ ఇదే వైఖరిని కొనసాగిస్తే మధ్యవర్తిత్వానికి సంబంధించిన మొత్తం ఖర్చును పాకిస్తానే భరించాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ కు ఆర్థికంగా మరింత సంకట స్థితిని సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశం కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు సింధు జలాల ఒప్పందం పరిధిలోని పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్నవి. పాకిస్తాన్ ఈ ప్రాజెక్టుల డిజైన్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులు ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కానీ భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులు ఒప్పందానికి అనుగుణంగానే ఉన్నాయని, తమకు కేటాయించిన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నామని స్పష్టం చేసింది. వాస్తవానికి సింధు జలాల ఒప్పందం చాలా సంక్లిష్టమైనది. దీనిలోని సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉంటే ఇలాంటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలు ఈ చర్చకు ఆటంకం కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆగిపోనంత వరకు భారత్ కఠిన వైఖరిని కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు. మొత్తానికి సింధు జలాల ఒప్పందంపై భారత్, పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన ఈ వివాదం కేవలం నదీ జలాల పంపిణీకి సంబంధించినది కాదు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న లోతైన అపనమ్మకం, ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలను కూడా ప్రతిబింబిస్తుంది. భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తూ మధ్యవర్తిత్వ ప్రక్రియ నుండి వైదొలగడం పాకిస్తాన్కు ఆర్థికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇబ్బందులు సృష్టిస్తుంది. ఈ వివాదానికి ఒక శాశ్వత పరిష్కారం లభించాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. లేకపోతే ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది.